అందుకోసం వాళ్ళ కార్యకర్తలు కన్విన్స్ పని ఆయన చేసుకుంటున్నాడు. ఎట్లాగా ముఖ్యమంత్రి పదవి మనకెట్టిస్తారయ్యా, తర్వాత ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం అంతకైతే అంటే నా వెనకాల దాని వెనకాల వ్యూహం ఉందో నువ్వు గ్రహించు, నన్ను నమ్ము, ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి సీట్లు ఎన్ని ఇచ్చితే నీకు అనవసరం అయ్యాన్ని, నీకెందుకు అదంతా, ఆ వ్యూహం నేను కదా చూసుకునేది. నన్ను నమ్ము, నేను మాత్రమే సర్వాంతర్యామిని, నేను ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే నారదుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ లో. కానీ ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదంతా ఓకే, ఆయన తెలిసే జరిగి అనుకోవచ్చు, ఆయన వ్యూహం అనుకోవచ్చు ఏదైనా. ఎన్నికలకు ముందు ఓపెన్ గా ఈ విషయం చెప్పి ఎన్నికలకి వెళ్ళగలరా? మనకి సీఎం పదవి రాదు, అవసరమైతే డిప్యూటీ సీఎం వస్తుందో లేదంటే అది కూడా రాదు, సీట్లు అంటే అలాగే ఎన్నికల ముందు కన్ఫర్మ్ అయిపోతాయి అనుకోండి. పదవుల విషయంలో ఆ విషయం చెప్తే ఇప్పటికే హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఖచ్చితంగా సీఎం పదవి కావాలని డైరెక్ట్ గానే అడుగుతున్నాడు ఆయన, లేదంటే కుదరదు. తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుదా, ఆ డేర్ చేస్తారు? మాట చెప్పండి, ఇప్పుడు దానికి ఒక స్థాయి ఉండాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పొందాలంటే నీకు 10% ఓట్లు ఉన్నోడు వచ్చి 40% ఓట్లు తీసుకుని ముఖ్యమంత్రి అంటే ఎట్లుంటది, వెరితనం కదా. అంటే అంత ఓటు శాతం లేదు అనుకున్నప్పుడు ఇంకా పొత్తు ఎందుకు? ఆ 10 కావాలి, కావాలనుకున్నాడు ఇంపార్టెంట్ 10కి తగ్గట్టు ఇస్తాడు గానీ 10 రూపాయలు పట్టుకొచ్చినోడు 50 రూపాయలు 5 ఏళ్ళు అడగట్లేదు కదా, ఒక ఏడాదైనా ఇస్తారేమో అడగచ్చు కదా.